భారతదేశంలో శతాబ్దంన్నర చరిత్ర కలిగిన అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యం టాటా గ్రూప్స్కి అర్ధశతాబ్దం పైగా నాయకత్వం వహించిన, తమ పరిశ్రమలు కేవలం లాభాలు ఆర్జించడానికే కాదు, కార్మికుల సంక్షేమం కోసం, సామాజిక బాధ్యతతో పురోగమించడం కోసం అని నిరూపించిన, మానవతా దృక్పథమే తన యాజమాన్య విధానంగా కొనసాగిన జేఆర్డి టాటా గురించిన ప్రత్యేక కార్యక్రమం 3వ భాగం ఈరోజు. గత 2 భాగాల్లో టాటా గ్రూప్స్ ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నాం. జేఆర్డి టాటా నాన్నగారి గురించి, ఆయన టాటా గ్రూప్స్లో ఒక డైరెక్టర్గా నియమితుడవడం, ఆయన మరణించాక తన 22 సంవత్సరాల వయసులో జేఆర్డి టాటా ఆ డైరెక్టర్ పదవిని స్వీకరించడం, ఇవన్నీ తెలుసుకున్నాం. తన 19 సంవత్సరాల వయసులో తల్లిని, 22 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయి మిగతా 4 తోబుట్టువుల బాధ్యతలను తనే తీసుకుని ఇంకొక వైపు టాటా వ్యాపార సముదాయంలో తనని తాను నిరూపించుకుంటూ ఎదగడం గురించి వివరాలు తెలుసుకున్నాం. ఆయన మానస పుత్రిక టాటా ఏవియేషన్ విభాగం పుట్టుక, దాని తరఫున తొలి పోస్టల్ రవాణా విమానం 1932 అక్టోబర్ 15న జేఆర్డి టాటానే ప్రారంభించడం దగ్గర క్రిందటి ఎపిసోడ్ని ఆపాం కదండి. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 3వ ఎపిసోడ్లో కొనసాగిద్దాం. టాటా ఏవియేషన్ తొలి విమానం ప్రారంభం కావడానికి 4 నెలల ముందే అప్పటివరకు టాటా గ్రూప్సుకి 24 సంవత్సరాల పాటు చైర్మన్గా పనిచేసిన సర్ దొరాబ్జీ టాటా మరణించారు. ఆయన టాటా గ్రూప్స్ సంస్థల మూలపురుషుడు జంషెడ్జీ టాటాకి పెద్ద కొడుకు. ఆయన తర్వాత ఆ సంస్థల చైర్మన్గా ఎంపికైన వ్యక్తి జంషెడ్జీ టాటా మేనల్లుడు సర్ నౌరోజీ సక్లత్వాలా. ఈ సక్లత్వాలా జేఆర్డి కంటే 30 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన 24 సంవత్సరాల వయసులో 1899లో టాటా సంస్థలో గుమాస్తాగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆయన చైర్మన్ స్థాయికి చేరుకోవడానికి 33 సంవత్సరాలు పట్టింది. ఆయన మంచి క్రికెట్ క్రీడాకారుడు కూడా. 1904, 1905 ప్రాంతాల్లో పార్సీ క్రికెట్ క్లబ్లో సభ్యుడిగా యూరోప్ టీమ్స్ తోటి ఆడారు. కొంతకాలం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకి నాయకత్వం వహించారు. ఎవరు? ఇవంతా కూడా సక్లత్వాలా గురించి. బొంబాయిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించారు ఈ సక్లత్వాలా. వ్యక్తిగా చాలా మంచివాడు, ఎవ్వర్నీ నొప్పించే మనస్తత్వం కాదు, అవసరమైన చోట కూడా కఠినంగా ఉండడం తెలీదు. నిరంతరం శ్రమించే మనస్తత్వమే కాని సరికొత్త వ్యూహాలు, సృజనాత్మక ఆలోచనలు తక్కువగా ఉండేవి. ఆయన చైర్మన్ కావడానికి 6 ఏళ్ల ముందు నుంచే జాన్ పీటర్సన్ దగ్గర శిక్షణ పొందుతూ చురుగ్గా దూసుకుపోతున్న జేఆర్డి మీద ఎక్కువగా ఆధారపడుతుండేవాడు సక్లత్వాలా. ఆయన ఆఫీస్కి జేఆర్డి ఆఫీస్కి మధ్యలో ఒక రహస్య గవాక్షం ఉండేదట, బయటవారికి తెలియకుండా ఫైళ్లు మార్చుకోవడానికి. ఈ అదనపు బాధ్యతలు జేఆర్డి టాటా త్వరగా ఎదగడానికి దోహదం చేశాయి. ఇంకో విశేషం ఏమిటంటే, దాదాపు 6 ఏళ్లపాటు యాజమాన్య విధానాల్లో జేఆర్డీకి శిక్షణనిచ్చిన జాన్ పీటర్సన్ 1932లోనే తన స్వదేశమైన ఇంగ్లాండుకి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ్నుంచి జేఆర్డి టాటా సాధించిన విజయాలన్నీ కూడా ఆయన స్వశక్తితోనే అని చెప్పుకోవాలి. ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంది 1932లో. ఇక్కడ్నుంచి 1938 జులైలో జేఆర్డి టాటా గ్రూప్స్ చైర్మన్ కావడం వరకు ఒక దశ అనుకుంటే, ఈ 6 ఏళ్లలో జేఆర్డి సాధించిన విజయాలను స్థూలంగా 3 కోణాల్లో చూడొచ్చు. 1. ఆయన ఎంతో ఇష్టంతో ప్రారంభించిన టాటా ఏవియేషన్ విభాగాన్ని లాభాల బాట పట్టించిన వైనం, టాటా ఉక్కు కర్మాగారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన అమలుపరిచిన వ్యూహాలు, 3. టాటా గ్రూప్స్ ప్రారంభించిన 2 సిమెంటు పరిశ్రమల్ని
సంక్షోభం నుంచి గట్టెంకించినటువంటి విధానం. ఈ 3 రంగాల్లో జేఆర్డీ చూపించిన తెగువ, పరిణితి, టాటా సంస్థల నైతిక నియమావళి చట్రంలో పనిచేస్తూనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసినటువంటి చతురత, ఇవన్నీ కలిసి అతి పిన్న వయసులో జేఆర్డీని టాటా గ్రూప్స్ చైర్మన్ని చేశాయి. ఆ 3 రంగాల్లో జేఆర్డీ 1938 వరకు చేసిన కృషి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా టాటా ఏవియేషన్ విభాగం. ఈ విభాగం ప్రారంభమైనప్పుడు ఆ సంస్థలో ఉన్నది కేవలం 2.5 పైలట్లు. అంటే జేఆర్డీ సగం సమయమే పనిచేశారన్నమాట. 3 మెకానిక్లు, 2 పరిమిత సామర్థ్యం కలిగిన చిన్న సెకండ్ హ్యాండ్ విమానాలు. వీళ్లు మాత్రమే టాటా ఎయిర్మెయిల్ సర్వీసెస్ సిబ్బంది మొదట్లో. అప్పటికి ప్రపంచంలో ఎక్కడా, ఏ దేశంలో కూడా ప్రభుత్వం మద్దతు లేకుండా నడిచే విమానయాన సంస్థ లేదు. తాము రవాణా చేసే ఒక్కొక్క పోస్టల్ ఉత్తరానికి 4 అణాల రుసుము తప్ప ఇంకా ప్రభుత్వం నుంచి అదనంగా ఎలాంటి మద్దతు లేకుండా ప్రారంభమైంది జేఆర్డీ ముందుండి నడిపించిన టాటా ఎయిర్మెయిల్ సర్వీసెస్. మొదట్లో వారానికి 1 రోజు మాత్రమే కరాచీ నుంచి అహ్మదాబాద్ మీదుగా బొంబాయి, ఆ తరువాత బళ్ళారి మీదుగా మద్రాసుకి తపాలా సంచుల్ని తీసుకెళ్లేవాళ్లు. ప్రాథమికంగా తపాలా రవాణా కోసం ఉద్దేశించిందే అయినా ఎప్పుడైనా కాస్త ఖాళీ ఉంటే ఆ తపాలా సంచుల మధ్యనే ఒకరిద్దరు ప్రయాణికుల్ని ఎక్కించుకునేవాళ్లు. ఆ ప్రయాణికులు కూడా కాళ్లు ముడుచుకుని తలంచుకుని కూర్చోవాల్సొచ్చేది. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ మొదటి సంవత్సరంలో 1 వారం కూడా క్రమం తప్పకుండా 100% ఖచ్చితత్వాన్ని నమోదు చేసుకుంది టాటా ఎయిర్మెయిల్ సర్వీసెస్. ఈ క్రమశిక్షణను గమనించిన డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక రిపోర్ట్లో వ్రాశాడు, మా ఇంపీరియల్ ఎయిర్వేస్ అధికారుల్ని కూడా ఒకసారి టాటా సంస్థకు పంపించాలి శిక్షణ కోసం అని. మొదటి సంవత్సరంలోనే 1,60,000 మైళ్లు ప్రయాణించి 10 టన్నుల ఉత్తరాలను బట్వాడా చేసి 150 మంది ప్రయాణికుల్ని ఎక్కించుకుని రికార్డు సృష్టించింది టాటా ఎయిర్మెయిల్ సర్వీసెస్. ఈ ప్రణాళికకు బీజం వేసిన నెవిల్ విన్సెంటు, మరొక పైలట్ హుమీ భరూచా, వీళ్ళిద్దరికీ ఈ విమానాల్ని నడపడమే పూర్తికాల ఉద్యోగం, బాధ్యత. జేఆర్డీ మాత్రం తన ఇతర వ్యవహారాలు, ఉక్కు కర్మాగారం, సిమెంటు ఫ్యాక్టరీలు చూసుకుంటూ ఎప్పుడైనా ఖాళీ ఉంటే తను ఆ విమానాల్ని నడుపుతూ ఉండేవాడు. 1934లో వారానికి 2 సార్లు సర్వీసులు మొదలుపెట్టారు. మరో 2 విమానాల్ని కొన్నారు. 1935లో మరిన్ని నగరాలకు విస్తరించారు. బొంబాయి నుంచి గోవా, కన్ననూర్ల మీదుగా త్రివేండ్రంకి, బొంబాయి నుంచి హైదరాబాద్ మీదుగా మద్రాసుకి కొత్త సర్వీసులు మొదలుపెట్టారు. ఎక్కడ కొత్త సర్వీసు మొదలుపెట్టినా మొట్టమొదటి విమానం పైలట్టు జేఆర్డీనే. ఢిల్లీ బొంబాయి మార్గంలో మొట్టమొదటి విమానం నడిపినప్పుడు అనుకున్న సమయం కంటే 1 నిమిషం ముందుగా చేరాడు జేఆర్డీ. ఆ సందర్భంలో ఏర్పాటు చేసిన చిన్న సమావేశంలో అందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారట జేఆర్డీ. ఎందుకు? 1 నిమిషం ముందుగా వచ్చినందుకు. మొదట్నుంచి క్రమశిక్షణ అంటే అంత ప్రాణమిచ్చేవారు జేఆర్డీ. ప్రారంభించిన 4 ఏళ్లలోనే 6 లక్షల రూపాయలు లాభాలు ఆర్జించే స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా ప్రతి సంవత్సరం కొత్త విమానాల్ని చేర్చారు జేఆర్డీ. 30 ఏళ్ల వయసులో అంత తెగింపు, ధైర్యం, విజయ రహస్యాలను ఒడిసిపట్టడం, ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కోవడం, ఇంకెన్నో లక్షణాలు జేఆర్డీ ఎదుగుదలకు దోహదం చేశాయి. 1936లో దేశ సరిహద్దులు దాటి మొట్టమొదటిసారి బొంబాయి నుంచి సిలోన్లోని కొలంబోకి కొత్త విమాన సర్వీసును ప్రారంభించగలిగారు. అప్పటికి జేఆర్డీకి ఇతర పరిశ్రమల బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి. ఇక్కడ అంటే 1936 సంవత్సరంలో జేఆర్డీ వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన గురించి తెలుసుకుందాం. జేఆర్డీ తోబుట్టువులు ఒక అక్క, ఒక చెల్లి, 2 తమ్ముళ్ళు, మొత్తం 4 అని మొదటి భాగంలో తెలుసుకున్నాం. అందరికంటే చిన్న తమ్ముడు జిమ్మీ. తల్లి చనిపోయేసరికి ఆ చిన్న తమ్ముడి వయసు 7 ఏళ్లు,
తండ్రి చనిపోయేసరికి 10 ఏళ్లు. ఆ తర్వాత ప్యారిస్లో అమ్మమ్మగారింటి దగ్గరనే ఎక్కువ కాలం ఉండేవాడు. ఆ దగ్గరలోనే బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాడు. మనం మాట్లాడుకునే 1936 సమయానికి జిమ్మీ వయసు 20 సంవత్సరాలు. అన్నయ్య జేఆర్డి లాగానే చిన్నప్పట్నుంచి విమానాలంటే ఆసక్తి. కాలేజీ చదువయ్యాక ప్రొఫెషనల్ ఫ్లయింగ్లో శిక్షణ తీసుకున్నాడు. తను శిక్షణ తీసుకునే బ్యాచ్ అందర్లోకి చాలా చురుకైన వాడు అని పేరు తెచ్చుకున్నాడు. జేఆర్డీకి చిన్న తమ్ముడంటే విపరీతమైన ప్రాణం. చిన్న వయసులోనే అమ్మానాన్న చనిపోవడం, జిమ్మీకి కూడా అన్నైనా తండ్రైనా జేఆర్డీనే. తమ్ముడు పైలట్ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చాక అతడికి టాటా ఎయిర్మెయిల్స్ బాధ్యతలు అప్పగించాలి అని జేఆర్డీ ప్రణాళికలు వేసుకుంటున్నారు. తనకి ఇంకొక వైపు టాటా స్టీలు, సిమెంట్ ఫ్యాక్టరీల ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. తన తరఫున టాటా ఎయిర్మెయిల్ విభాగాన్ని చూసుకునే నమ్మకస్తుడు కావాలి. తన తమ్ముడే ఆ స్థానానికి సరైన వ్యక్తి అనుకుంటున్న తరుణంలో 1936 మేలో జేఆర్డీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆస్ట్రియాలో జరిగిన విమాన ప్రమాదంలో జిమ్మీ దుర్మరణం పాలయ్యాడు. తండ్రి చనిపోయిన సరిగ్గా 10 ఏళ్లకు చిన్న తమ్ముడు కూడా చనిపోయాడు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే చిన్న తమ్ముడు ఇంక లేడు అన్న వార్త జేఆర్డీ జీర్ణించుకోలేకపోయారు. ఆ సమయానికి జేఆర్డీ చెల్లెలు రొడాబే ప్యారిస్లో ఉన్నారు. ఆమె స్వయంగా ఆస్ట్రియా వెళ్లి జిమ్మీ మృతదేహాన్ని ప్యారిస్కి తీసుకొచ్చారు. తల్లిదండ్రుల సమాధుల పక్కనే జిమ్మీని కూడా ఖననం చేశారు, ప్యారిస్లోని పెరే లాచైజ్ శ్మశాన వాటికలో. జిమ్మీ మరణం జేఆర్డీని నెవిల్ విన్సెంట్కి మరింత దగ్గర చేసింది. బాధ్యతలు అప్పగిద్దామన్నా జిమ్మీ ఇంక లేడు కాబట్టి జేఆర్డీనే తనకున్న సమయంలో కొంత భాగాన్ని టాటా ఎయిర్మెయిల్ సర్వీసెస్కి కేటాయించి నెవిల్ విన్సెంట్తో కలిసి ఆ వ్యాపారాన్ని బాగా విస్తరించాడు. 1937 చివరికల్లా, అంటే మొదటి 5 ఏళ్లలో టాటా ఎయిర్మెయిల్ సర్వీసెస్ విభాగం 15 విమానాలు, 15 మంది పైలట్లు, 30 మంది నిర్వహణ ఇంజనీర్లుగా విస్తరించింది. లాభాలు కూడా 1000 దాటి లక్షల్లోకి చేరాయి. 1937 చివరికి సంవత్సరానికి 6 లక్షల రూపాయలు లాభం వచ్చింది. అసలు ఈ ఆలోచనకి బీజం వేసింది నెవిల్ విన్సెంట్ అని తెలుసుకున్నాం కదా. ప్రారంభంలో వాళ్ల ఒప్పందం ఏమిటంటే లాభాల్లో 3వ వంతు విన్సెంట్కి ఇవ్వాలని. అలాగని పత్రాలేమీ రాసుకోలేదు. జేఆర్డీ విన్సెంట్ల మధ్య నోటిమాట ఒప్పందం అంతే. లాభాలు లక్షల్లో చేరేసరికి టాటా సంస్థ యాజమాన్యంలో కొంతమంది అభ్యంతరం లేవనెత్తారు. విన్సెంట్కి అన్ని లక్షలు ఎందుకివ్వాలి అని బోర్డు సభ్యులతో చర్చించి జేఆర్డీ ప్రకటించారు. టాటా గ్రూప్ అనేది మాట మీద నిలబడే వ్యవస్థ, నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చేది. విన్సెంట్కు నాకు మధ్య నోటిమాట ఒప్పందమే అయినా అది స్టాంప్ పేపర్ మీద వ్రాసిన దానికంటే బలమైంది. ఇచ్చిన మాట మీద నిలబడతాను అని. ఈ వ్యవహారాలు ఇలా జరుగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో నెవిల్ విన్సెంట్ టాటా ఎయిర్మెయిల్ సర్వీసెస్ని వదిలేసి వెళదాము అని కూడా అనుకున్నారట. కాని జేఆర్డీ తీసుకున్న నిర్ణయం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో విన్సెంట్ టాటా సంస్థలోనే కొనసాగడానికి నిశ్చయించుకున్నారు. ఇవండి 1932–38 మధ్యలో జేఆర్డీ టాటా ఏవియేషన్ విభాగాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి విధానం. ఇంకా ఆ సంవత్సరాల్లో ఆయన కృషి చేసిన రెండో రంగం జంషెడ్పూర్లోని టాటా స్టీల్ ఫ్యాక్టరీ. ఆ సంవత్సరాల్లో టాటా ఎయిర్మెయిల్ సర్వీసెస్లో విమానాలు నడిపిన సమయం మినహాయించి జేఆర్డీ ఎక్కువ సమయం కేటాయించింది టిస్కోకే. 1932–38 సంవత్సరాలనేవి టిస్కో ప్రస్థానంలో మరొక విడత గడ్డు సంవత్సరాలు. 1934లో టాటా స్టీల్ ఉత్పత్తి చేసిన ఉక్కులో 25% అమ్ముడు కాకుండా మిగిలిపోయింది. ఆదాయం బాగా దెబ్బతింది. కార్మికులు రోజుకి రూపాయి మాత్రం తీసుకుని పనిచేయడానికి కూడా సిద్ధపడ్డారు. టిస్కో ఉత్పత్తి చేసే ఉక్కుని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి జంషెడ్పూర్ పరిసర ప్రాంతాల్లోనే ఉక్కు ఆధారిత ఉప పరిశ్రమల్ని స్థాపించడానికి ప్రోత్సాహాలు అందించాలి అని జేఆర్డీ ప్రతిపాదించి అమలు చేయించారు కూడా.
ఆ విధంగా టిస్కోలో ఉత్పత్తి అయినటువంటి ఉక్కుకి వినియోగ మార్గాలు చూపించి సంక్షోభాన్ని పరిష్కరించి టాటా సన్స్ బోర్డు సభ్యుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు జేఆర్డి. ఆ సంవత్సరాల్లో జేఆర్డి తనదైన ముద్ర వేసిన మూడవ రంగం సిమెంటు పరిశ్రమ. 1912లో టాటా గ్రూప్ నుంచి ఐసీసీ ఇండియా సిమెంట్ కంపెనీ మొదలైంది. ఆ తర్వాత 1915లో షాబాద్ సిమెంట్ అని ఇంకొక పరిశ్రమను ప్రారంభించారు. 1934-35 ప్రాంతాలకు వచ్చేసరికి భారతదేశంలో సిమెంటు పరిశ్రమలు చాలా వచ్చేశాయి. సహజంగానే రంగంలోకి అనేక ఫ్యాక్టరీలు రావడంతో ఉత్పత్తి వినియోగం కంటే ఎక్కువై చాలా సిమెంటు పరిశ్రమల నిర్వహణే భారంగా మారింది. అది టాటా సిమెంటు ఫ్యాక్టరీలను కూడా తాకింది. తమలో తమకి మొదలైన అనారోగ్య పోటీని నివారించేందుకు జేఆర్డి రంగంలోకి దిగారు. 11 సిమెంటు పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి ఒప్పించి అందరూ కలిసి ఒక సంస్థలాగా ఏర్పడ్డారు. అదే 1936లో ప్రారంభమైన ఏసీసీ, అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్. దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో జేఆర్డి కూడా ఒకరయ్యారు. 32 సంవత్సరాల జేఆర్డి పరిశ్రమ దిగ్గజాలతో సంప్రదింపులు జరిపిన విధానం, అందర్నీ ఒప్పించి ఒక్క గొడుగు కిందకి తీసుకొచ్చినటువంటి పద్ధతి మిగతా టాటా గ్రూప్స్ డైరెక్టర్స్ని మంత్రముగ్ధుల్ని చేసింది. 1932-38 మధ్యలో ఇన్ని విజయాల పునాది, ఇంత కఠోర శ్రమ ఉంది. జేఆర్డి 1938లో టాటా సన్స్కి చైర్మన్గా ఎంపికవడం వెనకాల అసలా ఎంపిక ఎలా జరిగిందో తెలుసుకుందాం. 1932లో సర్ దొరాబ్జీ మరణించిన దగ్గర్నుంచి టాటా సంస్థల చైర్మన్గా కొనసాగుతున్న సర్ నౌరోజీ సక్లత్వాలా 1938 ఏప్రిల్ చివర్లో వ్యాపార నిమిత్తం యూరోప్కి వెళ్లారు. అక్కడ ఉండగానే 1938 జులై 21న ఫ్రాన్స్లో గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. ఆయన టాటా గ్రూప్స్కి మూడవ చైర్మన్ అని తెలుసు కదా. ఈ ముగ్గురు చైర్మన్లు యూరోప్లోనే మరణించడం ఒక విశేషమైతే, ఆ తరువాతి చైర్మన్ జేఆర్డి విషయంలో కూడా ఇలాగే జరగడం యాదృచ్ఛికం. సక్లత్వాలా మరణించిన 5వ రోజున, అంటే 1938 జులై 26న టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ల కేంద్ర కార్యాలయం ఉన్న బొంబాయి హౌస్లో 4వ అంతస్తులోని ఆఫీసులో సమావేశమయ్యారు. అప్పటి బోర్డులో డైరెక్టర్సు సొరాబ్ సక్లత్వాలా, హుమీ మోడీ, ఆర్ధేషీర్ దలాల్, జేఆర్డి, నవాజీబాయ్ టాటా 5గురు. వీళ్లల్లో జేఆర్డి, నవాజీబాయ్ టాటా ఇద్దరే టాటా వంశవృక్షం వాళ్లు. మిగతా ముగ్గురు బయటివాళ్లే. నవాజీబాయ్ టాటా అంటే జంషెడ్జీ టాటా చిన్న కోడలు. ఈమె పెంపుడు కొడుకే నావెల్ టాటా, ఇటీవల దివంగతులైన రతన్ టాటా తండ్రి. టాటా కుటుంబ సభ్యులే చైర్మన్ అవ్వాలని షరతు ఏమీ లేదు. కాని మిగతా డైరెక్టర్స్ ఎవరూ జేఆర్డి అంత చురుకైన వాళ్లు, ఆయన 8 సంవత్సరాల్లో సాధించినన్ని విజయాలు సాధించిన వాళ్లు, అంత దూరదృష్టి ఉన్నవాళ్లు కాదు. అందుకే పెద్ద చర్చలేమీ లేకుండానే జేఆర్డీని చైర్మన్గా ఎన్నుకున్నారు. సొరాబ్ సక్లత్వాలా జేఆర్డి పేరుని ప్రతిపాదిస్తే ఆర్ధేషీర్ దలాల్ బలపరిచారు. ఆ పదవిని అంగీకరించబోయే ముందు జేఆర్డి స్వయంగా లేడీ నవాజీబాయ్ టాటాని కలుసుకుని ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెరవెనుక జరిగిన ఒక ఉదంతం ఏమిటంటే, ఈ డైరెక్టర్స్లో ఉన్న ఆర్ధేషీర్ దలాల్ అనే ఆయనకి జేఆర్డి సామర్థ్యం మీద కాస్త అనుమానం. ఎందుకంటే అప్పటికి జేఆర్డి టాటా గ్రూప్లో చేరి కేవలం 12 సంవత్సరాలైంది. చాలా రంగాల్లో తనదైన ముద్ర వేసినప్పటికీ ఇంకా 34 సంవత్సరాలు కూడా నిండని కుర్రవాడు. ఎప్పుడు విమానాలు, కార్లు అంటూ హడావిడి చేస్తుంటాడు. ఏదో 1-2 ఫ్యాక్టరీలకైతే సలహాలిచ్చి ఫలితాలు సాధించాడు. కాని 280 కోట్ల 14 కంపెనీల అతిపెద్ద టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని పెద్దరికంతో సంయమనంతో నడపగలడా అని ఆ ఆర్ధేషీర్ దలాల్కి అనుమానం. అయితే ఆయన తన మనసులోని మాట మిగతా డైరెక్టర్స్తో పంచుకోలేదు. 1 సంవత్సరం తర్వాత ఆయనే ఒక సందర్భంలో చెప్పాడు, మొదట్లో జేఆర్డి చైర్మన్ అవుతాడు అంటే సందేహించిన వాళ్లల్లో నేను మొదటివాణ్ణి.
కాని ఈ ఒక్క సంవత్సరంలోనే జేఆర్డీ ఆ పదవికి అన్ని విధాలా అర్హుణ్ణి అని నిరూపించుకున్నారు అని. ఆ ఒక్క సంవత్సరమే కాదు, ఆ తర్వాత మరొక 50 సంవత్సరాలు పైగా ఆయనే చైర్మన్గా కొనసాగుతాడు అని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. జేఆర్డీ చైర్మన్ అయ్యేసరికి ఆయన 34వ పుట్టినరోజుకి ఇంకా 4 రోజుల వ్యవధి ఉంది. ఇవండి టాటా గ్రూప్స్కి అత్యంత పిన్నవయస్కుడైనటువంటి జేఆర్డీ చైర్మన్ అయిన విధానం, దాని వెనకాల ఆయన అప్పటి వరకు సాధించినటువంటి విజయాలు. ఇవన్నీ జరిగింది 1938 జులైలో కదా. ఇంకా ఇక్కడ్నుంచి జేఆర్డీ జీవితమంతా వృత్తి జీవితమే, మధ్య మధ్యలో చెదురుమదురు వ్యక్తిగత సంఘటనలు తప్ప. ఆ ప్రస్థానంలోని ఆసక్తికరమైన మలుపుల్ని టైంలైన్ ప్రకారం వరుసగా తెలుసుకుందాం. జేఆర్డీ టాటా గ్రూప్ పగ్గాలు చేపట్టేసరికి ఆ గ్రూప్లోని మొత్తం ఫ్యాక్టరీల సంఖ్య 14. సహజంగానే గ్రూప్ చైర్మన్ ఆ కంపెనీలన్నింటికీ చైర్మన్ అవుతారు. జేఆర్డీ ముందు వరకు ఇదే సంప్రదాయం కొనసాగింది. అయితే తన ముందు చైర్మన్గా పనిచేసిన సక్లత్వాలా పరిస్థితిని దగ్గరగా గమనించాడు జేఆర్డీ. సక్లత్వాలా ఎప్పుడూ ఈ కంపెనీల బోర్డు మీటింగులకే సమయం వెచ్చిస్తూ ఉండేవాడు. ఒక మీటింగు నుంచి ఇంకో మీటింగుకి పరిగెత్తడంలోనే ఆయన సమయమంతా గడిచిపోయేది. వ్యాపార విస్తరణ, సరికొత్త విధానాలు, సృజనాత్మక ఆలోచనలు ఇలాంటి వాటికి సక్లత్వాలాకి సమయం దొరికేది కాదు. అందుకని తాను గ్రూప్ చైర్మన్ అవగానే తన 14 కంపెనీల్లో చాలా వాటికి తాను చైర్మన్ కాకుండా ఇతరుల్ని చైర్మన్లుగా నియమించాడు. అంటే అధికార వికేంద్రీకరణ చేశారు జేఆర్డీ. దీనివల్ల ఏమైంది, ఆయనకు కొత్త కొత్త వ్యాపారాల గురించి ఆలోచించడానికి, ప్రణాళికలు రచించడానికి సమయం దొరికింది. ఆ క్రమంలో సమర్థులు అనుకున్న చాలామంది కొత్తవాళ్లని వివిధ పదవుల్లోకి తీసుకున్నాడు. తాను 12 ఏళ్ల క్రిందట జంషెడ్పూర్లో అప్రెంటిస్గా చేరినప్పుడు కొంతకాలం రూమ్మేట్ అయిన జో ఘాండీని టిస్కోకి డైరెక్టర్ని చేశాడు. టిస్కోకి మొట్టమొదటి భారతదేశపు డైరెక్టర్ ఆయనే. అంతకుముందు వరకు టిస్కో డైరెక్టర్లుగా పనిచేసిన వాళ్లందరూ బ్రిటిష్ జాతీయులే. కల్నల్ వెస్లీ సాహ్నీ అనే ఆయన్ని తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా తీసుకున్నాడు. తర్వాత రోజుల్లో ఆ సాహ్నీకే తన చెల్లెల్నిచ్చి వివాహం కూడా చేశారు జేఆర్డీ. ఇలాగా తన క్రింద స్థాయిలో మెరికల్ లాంటి అధికారుల్ని ఎంపిక చేసుకుంటే పిన్న వయస్కుడైన జేఆర్డీకి సలహాలివ్వడానికి మిగతా గ్రూప్ డైరెక్టర్లు ఎలాగూ ఉండనే ఉన్నారు. పైగా వాళ్లంతా జేఆర్డీ కంటే వయసులో చాలా పెద్దవాళ్లు. సర్ హోమీ మోడీ, డాక్టర్ జాన్ మత్తయ్య, సర్ ఆర్దేషీర్ దలాల్ మొదలైన వాళ్లంతా జేఆర్డీని పుత్రవాత్సల్యంతో చూస్తూ ఉండేవాళ్లు. అందరి ధ్యేయం ఒకటే, జంషెడ్జీ టాటా నిర్దేశించిన ఆదర్శం, దేశానికి ఏది మంచి చేస్తుందో టాటా గ్రూప్కి అదే మంచిదవుతుంది అనేది. తను గ్రూప్ చైర్మన్ కాగానే చేసిన ఒక పని, అంతవరకు టాటా ఏవియేషన్ గ్రూప్ కింద నడుస్తున్న విమానాలకు టాటా ఎయిర్మెయిల్ సర్వీసెస్ అని పేరుండేది, దాన్ని టాటా ఎయిర్లైన్స్ అని మార్చారు. మరొక 8 ఏళ్లపాటు ఆ గ్రూప్ నడిపిన విమానాలన్నీ కూడా ఈ టాటా ఎయిర్లైన్స్ పేరు మీదుగానే నడిచాయి. అంతకు ముందు నుంచి టాటా గ్రూప్స్లోని పరిశ్రమలు అన్నింటితో పరిచయం ఉండడంతో వాటి పనితీరుని అర్థం చేసుకోవడానికి శ్రమపడాల్సిన అవసరం రాలేదు. కాని వాటి విస్తరణ, ఆ క్రమంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కసరత్తు అవసరమైంది జేఆర్డీకి. చైర్మన్ అయిన కొత్తలో ఈ పనులతో తీరిక లేకుండా ఉన్న రోజుల్లో మరుసటి సంవత్సరమే అంటే 1939లో ఒక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సొచ్చింది జేఆర్డీ. అదేమిటంటే జంషెడ్పూర్లోని టాటా ఉక్కు కర్మాగారంలో కార్మికుల సమస్య. టాటా స్టీల్ వర్కర్స్ యూనియన్ అధిక జీతాల కోసం 1924-25 ప్రాంతాల్లో దీర్ఘకాలం పోరాటం చేశారు. టిస్కో చరిత్రలో అతిపెద్ద సంక్షోభ సమయం ఏది 1924-26. ఆ సంక్షోభాన్ని ఒక కొలిక్కి తెచ్చిన రాజకీయ నాయకుడు సుభాష్ చంద్రబోస్. 1928 నుంచి 1936 దాకా ఈ టిస్కో కార్మిక సంఘ అధ్యక్షుడు కూడా సుభాష్ చంద్రబోస్. ఆయన నాయకత్వం వహించిన సంవత్సరాల్లో కార్మిక సమస్యలు ఎక్కువగా రాలేదు.
చిన్న చిన్నవి వచ్చినప్పటికీ సుభాష్ చంద్రబోసే టిస్కో యాజమాన్యంతో సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తూ ఉండేవాళ్లు. 1936లో టిస్కో కార్మిక సంఘ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ అబ్దుల్ బారీ అనే ఆయన ఎంపికయ్యాడు. ఈ ప్రొఫెసర్ బారీ చాలా దూకుడు మనిషి. ఆయన ప్రసంగాలు కూడా ఎప్పుడూ వాడిగా వేడిగా ఉండేవి. ఆయన నాయకుడైన తొలి రోజుల్నుంచే కార్మికులకు అధిక బోనస్ కోసమని యాజమాన్యం మీద ఒత్తిడి పెడుతుండేవాడు. 1939లో జంషెడ్జీ టాటా శత జయంతి ఉత్సవాలు వచ్చాయి. ఇదే సమయమని ప్రొఫెసర్ బారీ తమ సమస్యలు పరిష్కారమయ్యేదాకా ఆ ఉత్సవాల్లో కార్మికులు పాల్గొనరు అని ప్రకటించారు. యాజమాన్యం 3 కార్మికుల్ని పనినుంచి తొలగించాల్సొచ్చింది. ప్రొఫెసర్ బారీ మేము సమ్మెకు దిగుతాం అని హెచ్చరించాడు. ఇది జేఆర్డీకి ఎదురైన పరీక్షా సమయం. సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకుందాం అని ఒక కమిటీని ఏర్పాటు చేశాడు జేఆర్డీ. దానిలో కార్మిక నాయకుడు ప్రొఫెసర్ బారీ, మాజీ నాయకుడు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన సుభాష్ చంద్రబోస్, టాటా గ్రూప్ డైరెక్టర్లలో ఒకరైన ఆర్ధేషీర్ దలాల్, వీళ్లు 3 సభ్యులు. వాళ్లు 3 ఎంత చర్చించినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ప్రొఫెసర్ బారీ, సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవాళ్లు, పైగా సుభాష్ చంద్రబోస్ పార్టీ అధ్యక్షుడు కూడా. అయినాగాని ఫలితం లేకపోయింది. సమస్య మరింత జటిలం కాకూడదు అని జేఆర్డీ జవహర్లాల్ నెహ్రూకి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి ఉత్తరాలు రాశారు, మీ సహాయం కావాలి అని. వాళ్ళిద్దరూ జంషెడ్పూర్ ఫ్యాక్టరీని సందర్శించి ప్రొఫెసర్ బారీతోనూ ఇతర కార్మిక సంఘ సభ్యులతోనూ మాట్లాడి సయోధ్య కుదిర్చారు. సమస్యను తెగేదాకా సాగదీయకుండా, అలాగని కార్మికుల మీద కర్రపెత్తనం చేయకుండా జేఆర్డీ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసిన విధానం, సమ్మెను నివారించడం తొలి సంవత్సరాలనుంచే ఆయన చైర్మన్ గిరికి గౌరవం తెచ్చిపెట్టాయి. ఇది సర్దుకుంది అనుకోగానే ఇంకొక సంక్షోభం. ఇది కేవలం టాటాకి, భారతదేశానికి సంబంధించిందే కాదు, ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన సమస్య. అదే రెండో ప్రపంచ యుద్ధానికి బీజాలు పడడం. 1939 సెప్టెంబర్ 1న హిట్లర్ సేనలు పోలెండ్ వైపు కదం తొక్కడం ఆరంభించాయి. జేఆర్డీకి మొదట్నుంచి రాజకీయాల్లోకి ప్రత్యక్ష ప్రవేశం ఇష్టం ఉండేది కాదు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకెళ్లి సంవత్సరాల పాటు ప్రజలకు దూరంగా ఉండడం కంటే ప్రజల్లోనే ఉండి వాళ్లకి, జాతికి ఉపయోగపడే ప్రణాళికలు అమలుపరచడం మంచిది అనేది జేఆర్డీ ఆలోచన. రెండో ప్రపంచ యుద్ధం సూచనలు మొదలైన దగ్గర్నుంచి అది ముగిసే మరొక 5-6ఏళ్లపాటు టాటా పరిశ్రమల్లో చాలా భాగం ప్రభావితమయ్యాయి. ఎక్కువగా ప్రభావితమైంది టాటా ఉక్కు ఫ్యాక్టరీ. ఆ సమయంలో స్వాతంత్ర్య భావనలతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్లగొట్టడం ముఖ్య ఉద్దేశమే. కాని రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ను ఎదిరించడానికి బ్రిటిషు సైనికులకు సహాయం చేయడం కూడా అంతే అవసరం. నిజానికి అలాంటి యుద్ధ సమయంలో ఉక్కు ఫ్యాక్టరీల ఉత్పత్తులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకు లాభాల పంట పండించుకోవచ్చు. కాని టాటా సంస్థల చైర్మన్గా జేఆర్డీ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, యుద్ధ వాతావరణం ప్రారంభం కావడానికి ముందు ఏ ధరలైతే ఉన్నాయో ఆ ధరలకే ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సరఫరా చేస్తాము అనేది. అందుకే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో టాటా ఉక్కు కర్మాగారానికి లాభాలు రాలేదు, ఫ్యాక్టరీ విస్తరణ జరగలేదు. అయినా కాని నైతిక విలువలకే ప్రాధాన్యతనిచ్చారు జేఆర్డీ. అంతేకాదు, ఇంకా అదనంగా ఏం చేశారంటే, ఆయుధ శకటాలకు అవసరమైన బుల్లెట్ ప్రూఫ్ కవచాల్ని ఉచితంగా తయారుచేసిచ్చింది టిస్కో. అంతేకాకుండా రాయల్ ఎయిర్ ఫోర్స్కి అవసరమైన యుద్ధ విమానాల కోసం ధన సహాయం కూడా చేసింది టాటా ఉక్కు ఫ్యాక్టరీ. అందుకే జేఆర్డీ లాభాలు అనే పదం ఉపయోగించడానికి ఇష్టపడేవాళ్లు కాదట. రెండో ప్రపంచ యుద్ధం వల్ల టిస్కో ప్రభావితమైన విధానం ఇది అయితే, జేఆర్డీకి అత్యంత ప్రీతిపాత్రమైన టాటా ఎయిర్లైన్స్ కూడా రెండో ప్రపంచ యుద్ధ వాతావరణం వల్ల బాగా దెబ్బతింది. ఎలాగంటే, రెండో ప్రపంచ యుద్ధ వాతావరణం కమ్ముకోగానే బ్రిటిష్ పాలకులు భారతదేశంలో పౌర విమానయానాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నాము అని ప్రకటించారు.
టాటా ఎయిర్లైన్స్కు సంబంధించిన సుమారు 15 విమానాల్ని కూడా తమ అవసరాల కోసం వాడుకుంటాం అని హుకుం జారీ చేశారు. ఆ విధంగా కూడా టాటా విమానాలు రాయల్ ఎయిర్ఫోర్సులో ఒక భాగమై గాయపడిన సైనికుల్ని యుద్ధరంగం నుంచి తరలించడంలో కీలకమైన పాత్ర పోషించాయి. మరి విమానాలు తమ అధీనంలో లేనప్పుడు టాటా ఎయిర్లైన్స్ జనరల్ మేనేజర్, అసలు ఆ విభాగం ప్రారంభానికే ఆద్యుడైన నెవిల్ విన్సెంట్ ఏం చెయ్యాలి? ఆయన ఒక సరికొత్త ఆలోచనతో జేఆర్డీని కలుసుకున్నారు. బహుశా ఈ యుద్ధ వాతావరణం చల్లారేదాకా మన విమానాలు మన అధీనంలోకి రాకపోవచ్చు. ఈ సమయంలో మనం ఒక కొత్త ప్రణాళికను అమలుపరిస్తే బాగుంటుంది. మనకి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి కదా, మనమే విమానాలు తయారు చేసే పరిశ్రమ ప్రారంభిద్దాం అని సలహా ఇచ్చారు విన్సెంట్ జేఆర్డీకి. జేఆర్డీకి ఆ ఆలోచన బాగా నచ్చింది. ఎందుకంటే ఆ యుద్ధం ముగిశాక ఎలాగూ భారతదేశానికి విమానాల అవసరం ఎక్కువవుతుంది. ఆ సమయానికి టాటా గ్రూపే విమానాల తయారీ సామర్థ్యంతో సిద్ధంగా ఉంటే బావుంటుంది అని. ప్రభుత్వ అనుమతులు కూడా కావాలి కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట్లో బ్రిటిష్ పాలకులు ఈ ఆలోచనను సమర్థించారు, మద్దతు ఇస్తామన్నారు. కానీ ఎందుకనో చివరి నిమిషంలో హఠాత్తుగా వెనక్కెళ్ళిపోయారు. ఈలోగా ప్రభుత్వం తరఫునే బెంగుళూరులో హిందూస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ, తర్వాత రోజుల్లో హెచ్ఏఎల్ ప్రారంభమైంది 1940 డిసెంబర్లో. తొలి దశలో ఆ ప్రాజెక్టుకి అమెరికా నుంచి కూడా సహాయం అందింది. విన్సెంట్ తన ప్రయత్నాలు కూడా తీవ్రతరం చేశాడు. అమెరికా, ఇంగ్లాండు పర్యటించి శిక్షణా విమానాల్ని నిర్మించడానికి కాంట్రాక్టు సంపాదించగలిగాడు టాటా గ్రూప్స్కి. పూనాలో ఫ్యాక్టరీ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఈ ప్రాథమిక సదుపాయాల్ని సమకూర్చుకోవడంలో చాలా ఆలస్యమైంది తీవ్రతరమైన యుద్ధ వాతావరణం వల్ల. ఈలోగా ఇంగ్లాండులోని విమాన ఉత్పత్తి శాఖ మంత్రి నుంచి కబురొస్తే 1941లో లండన్ వెళ్లాడు విన్సెంట్. ఈసారి చర్చలు ఫలవంతమయ్యాయి. సైనికుల్ని యుద్ధరంగానికి చేరవేసే తేలికపాటి గ్లైడర్ల ఉత్పత్తుల కోసం కాంట్రాక్టు తెచ్చుకోగలిగాడు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటేనండి, నెవిల్ విన్సెంట్ జన్మించిందేమో దక్షిణాఫ్రికాలో, మొదట్లో పనిచేసిందేమో బ్రిటిష్ రాయల్ ఎయిర్ఫోర్సులో, తర్వాత అడుగుపెట్టింది భారతదేశంలో. జేఆర్డీకి మిత్రుడై టాటా ఎయిర్లైన్స్కి బీజం వేసింది ఇండియాలోనే. ఇప్పుడు అంటే మన కథనం నడుస్తున్న 1941లో విమానాల తయారీ కాంట్రాక్టు సంపాదించడానికి కష్టపడింది కూడా భారతదేశంలో ఆ పరిశ్రమ ప్రారంభించడానికి. ఈ ప్రయాణంలో విన్సెంట్ ఒక్క క్షణమైనా కాని ఇండియా నా దేశం కాదు కదా, వీళ్లకోసం నేను ఎందుకింత శ్రమ చెయ్యాలి అనుకుని ఉంటే టాటా ఎయిర్లైన్స్ ఉండేది కాదేమో. ఆ రోజుల్లో భారతదేశంలోని వివిధ రంగాల్ని సుసంపన్నం చేసిన విదేశీయుల్లో ఒకడు నెవిల్ విన్సెంట్. సరే, 1941 చివర్లో ఆ కాంట్రాక్టు వ్యవహారాలన్నీ ముగించుకుని ఇండియాకి తిరుగు ప్రయాణమయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధం తీవ్రస్థాయిలో ఉంది. పౌర విమానాలు నడవడం లేదు. షిప్లో వెళ్తే పనులు ఆలస్యమవుతాయి. అప్పటికీ తనకున్న మిలిటరీ పరిచయాలతోటి మిలిటరీ విమానంలో ప్రయాణించడానికి అనుమతి తెచ్చుకున్నాడు నెవిల్ విన్సెంట్. 1942 జనవరి చివర్లో రాయల్ ఎయిర్ఫోర్స్కి చెందిన బాంబర్ విమానం లాక్హీడ్ హడ్సన్లో ఇండియాకి బయలుదేరాడు. అసలే యుద్ధ వాతావరణం, పైగా తను ప్రయాణిస్తోంది బాంబర్ విమానం. బయలుదేరిన కొద్ది గంటల్లోనే ఆకాశ వీధుల్లోనే అదృశ్యమైపోయింది. తర్వాత తెలిసింది, ఫ్రెంచ్ సరిహద్దుల్లో శత్రువుల దాడిలో సముద్ర జలాల్లో ఎక్కడో కూలిపోయింది అని. అందులో ప్రయాణిస్తున్న మిలిటరీ అధికారులతో పాటు విన్సెంట్ కూడా అదృశ్యమైపోయాడు. ఎవ్వరి అవశేషాలు కూడా దొరకలేదు. ఇది జేఆర్డీకి పెద్ద దెబ్బ, జీర్ణించుకోలేని కఠిన వాస్తవం. అందున 1936లో తన సొంత తమ్ముడు చనిపోయాక నెవిల్ విన్సెంట్కి మరింత దగ్గరయ్యాడు జేఆర్డీ. వయసులో కూడా జేఆర్డీ కంటే కేవలం 2 ఏళ్లు పెద్దవాడంతే ఈ నెవిల్ విన్సెంట్. తన ఆఫీస్ టేబుల్ మీద తండ్రి ఫోటో పక్కనే నెవిల్ విన్సెంట్ ఫోటో ఉంచుకున్నారు జేఆర్డీ. ఆయనకు తెలుసు విన్సెంట్ లేకపోతే టాటా ఎయిర్లైన్స్ ఆలోచనే లేదు అని. ఆ జ్ఞాపకాల నుంచి తేరుకోవడానికి సమయం పట్టింది జేఆర్డీకి. విన్సెంట్కి నివాళిగా జేఆర్డీ చెయ్యగలిగింది టాటా ఎయిర్లైన్స్ని మరింత అభివృద్ధి చేయడమే. ఆ ప్రణాళికను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు జేఆర్డీ.
రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు తొలగగానే. ఆ విశేషాలన్నీ టైం లైన్ ప్రకారం తర్వాత తెలుసుకుందాం. ఇంకా మనం 1940 సంవత్సరానికి అటూ ఇటూ ఉన్నాం. ఈ సంవత్సరాల్లో జేఆర్డీ చేపట్టిన ఇతర రంగాల్లోని కొన్ని ప్రణాళికల గురించి తెలుసుకుందాం. జేఆర్డీ చైర్మన్ పదవిలోకి వచ్చేసరికి టాటా గ్రూప్లో 14 కంపెనీలు ఉన్నాయి అని తెలుసుకున్నాం కదా. ఆయన ఆ పదవిలోకి రాగానే విస్తరించిన 15వ కంపెనీ టాటా కెమికల్స్. గుజరాత్లో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించారు. దీని ప్రణాళికలు, పునాది అన్నీ 1939లోనే ఆరంభమయ్యాయి. కానీ యుద్ధ వాతావరణం వల్ల కార్యకలాపాలు ప్రారంభమయ్యేసరికి 1944 సంవత్సరం వచ్చింది. గత 80 సంవత్సరాల్లో ఇప్పటి వరకు టాటా కెమికల్స్ అనూహ్యంగా అంతర్జాతీయంగా కూడా విస్తరించింది. జేఆర్డీ చొరవ తీసుకుని మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు కూడా ఘన విజయం సాధించింది. ఆ సంవత్సరాల్లో జేఆర్డీ నాయకత్వంలో ప్రారంభమైన మరొక సామాజిక బాధ్యత గల ప్రణాళిక టాటా మెమోరియల్ ఆసుపత్రి. దానికి ఒక నేపథ్యం ఉందండి. జంషెడ్జీ టాటా మరణించాక ఆయన పెద్ద కొడుకు సర్ దొరాబ్జీ టాటా ఆ గ్రూప్ చైర్మన్ అయ్యారు అని తెలుసు కదా. 1904 నుంచి 1932లో ఆయన మరణించేదాకా. ఆయన భార్య అంటే దొరాబ్జీ టాటా భార్య మెహర్ బాయ్ 1931లో లుకేమియాతో చనిపోయారు. అప్పటికి క్యాన్సర్ గురించి పెద్దగా అవగాహన లేదు, చికిత్స అసల్లేదు. ఆమె చనిపోగానే లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్ అనే ధార్మిక సంస్థను ప్రారంభించారు దొరాబ్జీ టాటా. దాని ప్రధాన ఉద్దేశం లుకేమియా గురించి పరిశోధనలు కొనసాగించడం. భారతదేశంలో క్యాన్సర్ గురించిన పరిశోధనల కోసం ప్రారంభించిన తొలి విడత సంస్థల్లో ఒకటి ఈ లేడీ టాటా మెమోరియల్ ట్రస్ట్ అనేది. దీని తర్వాత ఒక సంవత్సరానికి 1932 మార్చిలో సర్ దొరాబ్జీ తన పేరు మీద సర్ దొరాబ్జీ టాటా ట్రస్టుని ప్రారంభించి తన సంపాదన అంతటినీ ఆ ట్రస్ట్కిచ్చేశారు. ఆయనకి సంతానం లేదు. టాటా గ్రూప్స్లోని తన వాటాలు, తన స్థిరాస్తులు, స్థలాలు, ఆయన వద్దనున్న కోహినూరు వజ్రం కంటే విలువైన జూబిలీ డైమండ్, భార్య నగలు సమస్తం ఆ ట్రస్ట్కి ఇచ్చేశారు. ఆ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలు ఎలా ఉండాలో చాలా స్పష్టంగా చెప్పారు దొరాబ్జీ. జాతి, మత, కుల వివక్షత లేకుండా మానవాళి అభ్యుదయం కోసం ఉపయోగపడే ప్రణాళికలు చేపట్టాలి అని. మరి ఏ ఇతర రకాల కార్యకలాపాలకు ఆ ట్రస్టు నిధుల్ని ఉపయోగించకూడదు. ఆ ట్రస్టుని పెట్టినప్పుడు అందులో ఒక ట్రస్టీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జేఆర్డీ టాటా. అప్పటికీ అంటే ఆ ట్రస్ట్లో ట్రస్టీ అయ్యే సమయానికి ఆయన వయసు 28 సంవత్సరాలే. కానీ టాటా గ్రూప్స్లో డైరెక్టర్ కాబట్టి ట్రస్టుకు కూడా ట్రస్టీ అయ్యారు. ఈ ట్రస్ట్ స్థాపించిన 3 నెలలకే దొరాబ్జీ ప్యారిస్లో మరణించారు. ఆ ట్రస్ట్ తరఫున ప్రారంభమైన మొదటి సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 1936లోనే ప్రారంభమైంది. అప్పటికి జేఆర్డీ ఇంకా గ్రూప్ చైర్మన్ కాలేదు. జేఆర్డీ చైర్మన్ అయ్యాక ఈ దొరాబ్జీ ట్రస్ట్ తరఫున ప్రారంభించిన తొలి ప్రణాళికే టాటా మెమోరియల్ ఆసుపత్రి. 1941లో ఇది ప్రారంభమైంది. గత 83 సంవత్సరాల్లో ఇప్పటివరకు శాఖోపశాఖలుగా విస్తరించి దొరాబ్జీ ఆశయాలను అమలుపరచడంలో జేఆర్డీ తీసుకున్న శ్రద్ధకు, ఆయన అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది, కొనసాగుతోంది టాటా మెమోరియల్ ఆసుపత్రి సముదాయం. ఈ విధంగా 1938లో చైర్మన్ కాగానే మొదటి సంవత్సరాల్లోనే 1939లో పునాది వేసిన టాటా కెమికల్స్, 1941లో ప్రారంభమైన టాటా మెమోరియల్ ఆసుపత్రి జేఆర్డీ ప్రతిభను, సమర్థవంతమైన నాయకత్వాన్ని నిరూపించాయి. ఇట్లా ఒకవైపు వ్యాపారాల విస్తరణ, ఇంకోవైపు సామాజిక బాధ్యత గల సంస్థల స్థాపన తన చివరి రోజుల వరకు కొనసాగించారు జేఆర్డీ. ప్రస్తుతం మన కథనం 1942 దగ్గరుంది. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది. టాటా గ్రూప్స్ చైర్మన్గా జేఆర్డీ సవాళ్లను ఎదుర్కొంటూనే తనని తాను నిరూపించుకుంటూ ఆ సంస్థల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జేఆర్డీతో టాటా ఎయిర్లైన్స్ ప్రారంభింపచేసిన నెవిల్ విన్సెంట్ 1942 జనవరి చివర్లో దుర్మరణం పాలయ్యారు. ఇదండి 1942 మొదటికి జేఆర్డీ పరిస్థితి. ఇక్కడ్నుంచి తరువాతి సంవత్సరాల్లో జేఆర్డీ ప్రస్థానం గురించి
వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ 3వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వచ్చేవారం జేఆర్డీ గురించిన ప్రత్యేక కార్యక్రమం 4వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.